జై శ్రీమన్నారాయణ. దశరథ మహారాజు దుఃఖిస్తూ సుమంత్ర రథాన్ని ఆపు, రథాన్ని ఆపు అంటూ ఉన్నాడు. రాముడేమో రథాన్ని పోనివ్వు పోనివ్వు అంటూ ఉంటే సుమంత్రుడి పరిస్థితి ముందరి చక్రాలు వెనక చక్రాల మధ్యలో నలిగిపోతున్నాడా సుమంత్రుడు అన్నట్టుగా సుమంత్రుడు భయపడుతూ బాధపడుతూ దుఃఖిస్తూ రథాన్ని నడిపిస్తూనే ఉన్నాడు. రథము వెళ్ళిపోతోంది. సుమంత్రుడితో రామచంద్రుడంటూ ఉన్నాడు, సుమంత్ర రథాన్ని నిలుపొద్దు. ఒకవేళ నువ్వు నన్ను అడవిలో దింపి వెనక్కి వచ్చిన తర్వాత దశరథ మహారాజు నిన్ను అడిగితే ఎందుకు నేను ఆపమన్నప్పటికీ ఎందుకు ఆపలేదు అని నిన్ను అడిగితే, హో సుమంత్ర నాకు వినపడలేదు అని చెప్పు అని రామచంద్రుడు అంటూ ఉన్నాడు. ఈ దుఃఖాన్ని నేను భరించలేకపోతున్నాను సుమంత్ర, కనుక వేగంగా పోనివ్వు వేగంగా పోనివ్వు అంటే పాపం శ్రీరామచంద్రుడి మాటలు విని సుమంత్రుడు రథాన్ని వేగంగా పోనిస్తున్నాడు. జనము కొంతమంది పరుగెత్తలేక వెనక్కి వస్తూ ఉన్నారు. కానీ వారి కన్నీరు కానీ మనస్సులు కానీ వెనక్కి రావటము లేదు. మంత్రులంతా రాజుగారితో అంటూ ఉన్నారు, రాజా రథము చాలా దూరం వెళ్ళిపోయిందయ్యా, ఇక మీరు వెళ్ళకూడదు అని అనగానే వాళ్ళ మాటలు వినగానే రాజుగారికి మొత్తమంతా శరీరమంతా చెమటతో తడిసిపోయి ఉంది. దుఃఖిస్తూ ఉన్నాడు. ప్రక్కన కౌసల్యమ్మ కూడా ఉంది. రామచంద్రుడు వేగంగా వెడుతున్నటువంటి రథములో నుంచి ఒక్కసారి వెనక్కి చూసి తల్లి తండ్రులకు నమస్కరించాడు. రథం వెళ్ళిపోయింది. అందరూ బిగ్గరగా ఏడుస్తూ ఉన్నారు. తల్లులంతా అంటూ ఉన్నారు, అందరికీ ఎవరు రక్షకుడో, అందరికీ ఎవరు నాథుడో ఆ రామచంద్రుడే వెళ్ళిపోతున్నాడు. ఎవరి మీద అసత్యారోపణ చేసినా ఏనాడు కూడా కోపగించుకోడో ఆ రామచంద్రుడు వెళ్ళిపోతున్నాడు. మనకి కోపము వచ్చేటటువంటి పనులు ఏనాడు చేయనటువంటి మా రామచంద్రుడు వెళ్ళిపోతున్నాడు. ఎవరికైనా కోపం వచ్చినా వారిని ప్రసన్నులను చేసుకునేటటువంటి మా రామచంద్రుడు వెళ్ళిపోతున్నాడు. ప్రజల దుఃఖాన్ని చూసి తాను దుఃఖించేటటువంటి మా రామచంద్రుడు వెళ్ళిపోతున్నాడు. అందరినీ తన తల్లిని చూసుకున్నట్టే చూసుకునేటటువంటి మా రామచంద్రుడు వెళ్ళిపోతున్నాడు. అయ్యో రాజా, ఎంత బుద్ధిహీనుడవయ్యా, సకల ప్రాణులకి ప్రీతిపాత్రుడైనటువంటి ధర్మము ఏనాడు తప్పనటువంటి సత్య పరిపాలన దక్షుడైనటువంటి మా రాముడిని అడవికి ఎట్లా పంపిస్తున్నావయ్యా అని రాజుగారి భార్యలందరూ ఒక్కసారిగా బిగ్గరగా ఏడుస్తూ ఉన్నారు. అయోధ్యలో అగ్నులు ఆగిపోయినవి, యజ్ఞాలన్నీ కూడా జరగటము లేదు, ఆగిపోయినవి అగ్నులన్నీ కూడా ఒక్కసారిగా తమని తాము లోపలికి తీసుకొని వెళ్ళినాయా అన్నట్టుగా అగ్నిదేవుడు అస్తమించాడు అయోధ్యలో. ఎక్కడా యజ్ఞాలు జరగటము లేదు, ఎక్కడా దీపాలు వెలగటము లేదు, ఇండ్లల్లో వంటలు చేసుకోవటం లేదు. ప్రజలు అన్ని పనులు మానేశారు. నా పచన్ గృహమేధినః, సూర్యుడు కూడా రాముడు లేని అయోధ్యలో నేను ఉండను అన్నట్టుగా సూర్యాస్తమయము జరుగుతోంది. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్ భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా.
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.